చేరిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనములు తెలియచేసుకుంటూ ఉన్నాను. దేవాది దేవుడిచ్చిన ఈ మహా ఉన్నతమైన కృపను మనము పొందుకొనేనా? ఒక్కసారి రెండు చేతులెత్తి దేవాది దేవుని కార్యమును మనము వర్షిప్ లో ఆరాధనలో అనుభవించున్నాం. దేవుని బిడలముగా ఆయన శక్తి లేని లోకంలో ఎవరం కూడా ప్రకాశించలేదు. దేవుని యొక్క ఆత్మ బలమే మనల్ని వెలిగింప చేస్తుంది, ఫలింప చేస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. నేటి అంశము ఏమిటనగా ఐగుప్తు అవమానము దొర్లించబడింది. ఐగుప్తు అవమానము దొర్లించబడింది. మరి సహోదరుడు రవి గారు పాట పాడారు. ప్రతి వారం కూడా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూనే ఉన్నాడు. ఏ వాక్యానికి సూటబుల్ పాట ఎవరైనా ఒకరి ద్వారా నోట పాడిస్తూనే ఉన్నాడు. సియోను యాత్ర, కనాను యాత్ర. ఐగుప్తును విడిచి మనము సాగి పోవచ్చున్నాము. అవమానముల గుండా, శ్రమల గుండా మనము సాగి వెలుచున్నాము అన్న పాట సహోదరుడు పాడి స్తుతించున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ మనం ముందుగా చదవబడిన లేఖన భాగము చూద్దామండి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము. 5వ అధ్యాయము చదివే ఒకసారి. పొందిన తర్వాత పొందుట తీరిన తర్వాత బాగుపడు వరకు పాలెంలోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటి గిల్గాల్ అని పేరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఐగుప్తు అవమానము నీ మీద ఉండకుండా నేను దొర్లించి ఉన్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ మనము గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే దాసులుగా ఉన్నారు. కఠినమైన హింసకు గురి అవుతూ బానిసలుగా బ్రతుకుతూ తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టుకొనగా దేవాది దేవుడు వారిని కనికరించి చూడవచ్చి నిర్గమకాండ 3వ అధ్యాయంలో ఉంటుంది. అయితే మోషేను నాయకత్వంలో నడిపించి వారిని ఎక్కడి నుంచి విడిపించాడు? ఐగుప్తు దేశం నుండి వారు విడుదల పొంది మరి ఎక్కడి వరకు వచ్చారనగా యోర్దాను వరకు కూడా వచ్చారు. యోర్దాను అనగా మరణం. యోర్దాన్ అంటే మరణం. ఇప్పుడు వారు యోర్దాను దాటి గిల్గాలులోనికి ప్రవేశించారు. యోర్దాను దాటి గిల్గాలులోనికి ప్రవేశించారు. తర్వాత గిల్గాలులో నుండి వారు స్వాధీనపరచుకొనబోవు దేశము, దేవుడు వారికి ఇచ్చిన కనాను దేశమును వారు స్వతంత్రించుకోవాలి. ఆ కనాను దేశమే సియోను నగరము. ఆ సియోను నగరమే మనము ఇహలోకంలో ఉండి పొందుకున్న ఆ నిత్య జీవమైన కనాను అయినటువంటి పరలోకము. ఆమేన్. హల్లెలూయా. యోర్దాను దాటుట అనగా మరణమును దాటించబడుట. వారు యోర్దానును దాటిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? వారు గిల్గాలులో దిగి ఉన్నారు. వెంటనే కనానులోకి వెళ్ళలేదు. చాలా ఉంది. ఇంకా మీకు యెహోషువ గ్రంథము రేపు ఎస్తేరు ఉపవాస ప్రార్థనలప్పుడు ప్రతి సంవత్సరము కూడా ఒక గ్రంథం మీద మనము ధ్యానం చేసి ఏం చేస్తాము? క్విజ్ కాంపిటీషన్ జరుగుతుంది. అలాగా అందరినీ కూడా ప్రతి శుక్రవారము ఏ యొక్క అధ్యాయాల మీద, ఏ యొక్క గ్రంథం మీద క్విజ్ ఏర్పాటు చేయబడుతుందో ఆ గ్రంథం మీద ప్రతి శుక్రవారము స్త్రీలకు మేము ఉపదేశిస్తూ అందులో క్వశ్చన్ ఆన్సర్స్ కూడా వారికి చెప్పుతూ, పామరులు చదువు లేని వారికి కూడా తర్ఫీదునిచ్చి ఆ క్విజ్లో చదువు లేని వారు కూడా కూర్చొని ఆన్సర్ ఇస్తున్నారు. హల్లెలూయా.
ఇది ఎస్తేరు ప్రాంతంలో మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎస్తేరు గ్రంథం మొదలు ఎన్నో గ్రంథాలు సంఘము ఏం చేసింది, ధ్యానించి వారి హృదయాలలో వాక్యాన్ని నింపుకున్నారు. ఆమె హల్లెలూయా. ఈసారి సముఖంగా అందరికీ చెబుతున్నాను, సభాముఖంగా సమాజం అంతటికి, సంఘం అంతటికి యెహోషువ గ్రంథము 24 అధ్యాయాలు ఉన్నాయి. కానీ 24 అధ్యాయాలు క్విజ్ జరగదు, కానీ 12 అధ్యాయాల మీద మీకు తర్ఫీదునిచ్చి క్విజ్లో కూర్చుండబెట్టే కృప దేవుడు దయచేసి ఉన్నాడు. ఒకప్పుడు నా ప్రయాస కూడా ఎలా ఉన్నదంటే, మందిరం కట్టక మునుపు వారికి పలకలు బలపాలు కూడా తెచ్చి, మీకు ఏ సమయం మధ్యాహ్నమో లేకపోతే రాత్రో మీరు వచ్చి అనుకూల సమయంలో స్త్రీలన్న వారు మీరు వస్తే మీకు నేను విద్య కూడా నేర్పిస్తాను, మీరు బైబిల్ చదవగలిగిన జ్ఞానాన్ని కూడా మీకు ఇస్తానని పలకలు తెచ్చి ఒక 4 రోజులు వారిని కూర్చోబెట్టుకున్నాను. కానీ తర్వాత వారు సహకరించలేక ఆ విషయంలో ఫెయిల్యూర్ అయింది. అయితే ఇప్పుడు ఏం సలహా ఇస్తున్నానంటే, చదువు లేని వారికి పట్టుదల కావాలా, పరిశుద్ధ గ్రంథము చదవాలి. మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ వరకు చదివిన పిల్లలు, 8th 7th చదువుతున్న పిల్లలు ఉన్నారు. వారి చేత ప్రతి చల్లని పూట రాత్రి 7 గంటలకు 8 గంటలకు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ చేసుకునేటప్పుడే మీరు కూడా కూర్చొని ఇల్లు అలాగే గుణింతాలు పదాలు మీరు చదువుకున్నట్లయితే 6 మాసములు లేకపోతే సంవత్సరం లోపల బైబిల్ పఠనాన్ని మీరు చేయగలరు. దేవునికి స్తుతి కలుగును గాక. అలాగే మేము చేస్తామన్న వారు కూడా ఇప్పుడు చేతులు ఎత్తండి. చదువు లేని వారు, మేము అలా చదువుతామని పట్టుదల కలిగిన వారు చేతులు ఎత్తితే చాలా మంచిది. ఎందుకంటే దేవుని సన్నిధిలో నువ్వు చేయెత్తితే దేవుడు బ్లెస్ చేస్తాడు. ఇందులో సిగ్గుపడాల్సిన పని లేదు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోర్దాను అనగా మరణము దాటించబడుట. వారు గిల్గాలులోనికి వచ్చిన తర్వాత గిల్గాలులో వారు ఒక కార్యము జరిగించాల. ఆమేన్ హల్లెలూయా. అంటే ఇక్కడ యోర్దాను మరణము దాటుట అనగా ఈ లోకములో విమోచింపబడుట. మన విషయానికి వస్తే ఆమేన్, మరణము దాటింపబడుట అంటే ఏంటి? విమోచింపబడుట. ఆమేన్. మరణము అన్నది బైబిల్ భాషలో ఎలాగ చెప్పుకోగలమో చెప్పండి. ఈ లోక మరణం అందరికి వస్తుందండి. మరణము అనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం ఏం చేస్తుంది? మరణము. అది ఏ మరణం అనగా నిత్య మరణము. ప్రతి మనిషి కూడా ఒకవేళ డబ్బుని హెచ్చించి ఈ మాసంలో చనిపోవాలనుకున్నవాడు ఒక 2 మాసాలు డబ్బునిచ్చి కాపాడుకోగలడు. కానీ పాపం అనే మరణము నుండి మాత్రము తప్పించబడము అసాధ్యము. ఈ పాపం అనే మరణము నుండి తప్పించబడాలంటే ఒక్కటే ఒక్క గుర్తు. అది ఏ గుర్తు చెప్పండి? యేసు రక్తము, యేసు నామమే. హల్లెలూయా. అంటే ఈ లోకములో ప్రతి మనిషి కూడా పాపము నుంచి విడుదల పొందడమే విమోచింపబడినవారు. విమోచింపబడినవారు. అందుకే విమోచింపబడిన వారిలో గమనిస్తే ఇహలోకమనే స్థానంలో మనం ఉంటూ పరలోక స్థానాన్ని పొందుకోవడమే విమోచన. హల్లెలూయా. అర్థమైందా? ఇహలోకములో ఉంటున్నాము, పరలోక స్థానమును ఎక్కడ పొందుకుంటున్నామంటే ఈ లోకములోనే మనము పరలోక స్థానాన్ని పొందుకుంటున్నాము. ఇదే విమోచన. హల్లెలూయా. అందుకే చాలా మార్లు పరలోకం ఎక్కడుందయ్యా అని మనము ప్రశ్నించుకుంటే పరలోకం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? ఆకాశములో. ఆకాశాలు తర్వాత సింహాసనము. పరలోకం అని చెప్పడానికి వీలు లేదు. మన మధ్యలోనే పరలోకం ఉంది, మనలోనే పరలోకం ఉంది, నాలోనే పరలోకం ఉంది, నీలోనే పరలోకం ఉంది. అవునా? పరలోకాన్ని ఉందా నీ యొక్క స్థానంలో? హల్లెలూయా. పరలోకములో ఏముంది? దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క సింహాసనం ఉంది. పరలోకములో ఏముంది? పరిశుద్ధత ఉంది. పరలోకములో ఏముంది? శాంతి ఉంది, సమాధానం ఉంది. పరలోకములో జీవం ఉంది. హల్లెలూయా. పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానవ స్తుతి గానములు చెల్లించే దేవదూత
సమూహాలు ఉన్నాయి. హల్లెలూయా. పరలోకము పరిశుద్ధ స్థలము, పరిశుద్ధుల యొక్క నివాసము ఉన్న స్థలము, ఉన్నతమైన స్థలము. పరలోకము నిత్యము నివాసమైన స్థలము, అది ఎప్పటికీ కూడా నశించుకొని స్థలం. హల్లెలూయా. ఇప్పుడు పరలోకం మనం అనుకున్నప్పుడు, పరలోకము నేను అనుకున్నప్పుడు నాలో ఏముండాలి? సింహాసనం ఉండాలి. క్రీస్తు సింహాసనం ఉండాలి. పరిశుద్ధత ఉండాలి. నేను ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలి. నేను ఒక శాంతి కలిగిన వ్యక్తిగా ఉండాలి. నేను ఒక సమాధానకరమైన వ్యక్తిగా ఉండాలి. నేను ఒక స్వచ్ఛమైన మనస్సు కలిగిన వ్యక్తిగా ఉండాలి. మరి పరలోక సంబంధుల్లో అసూయ ఉండదు, కలహములు ఉండవు, మత్సరములు ఉండవు, క్రోధములు ఉండవు. కాబట్టి పరలోకము మన మధ్య ఉండాలని దేవుని యొక్క సంకల్పము. పరలోకము భూమి మీద ప్రారంభించబడింది. ఎప్పుడు ప్రారంభించబడింది చెప్పండి మీరు, ఎవరైనా ఆలోచన కలిగిన వారు? క్రీస్తు బ్రతికి ఉన్నప్పుడే, క్రీస్తు సువార్త ప్రకటించక మునిపే యోర్దాను నదిలో బాప్తిస్మిచ్చు యోహాను ఏమని ప్రకటించున్నాడు? పరలోకము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది రక్షణ పొంది పాప క్షమాపణ నొందండి. హల్లెలూయా. అంటే ఆ రోజు మారు మనస్సు పొందిన వాళ్ళందరూ కూడా పరలోక వారసులు అయ్యారా లేదా? అంటే భూమి మీద పరలోక రాజ్యం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. యేసు ప్రభు వారు కూడా పరలోక రాజ్యము సమీపించిందని సువార్తను ప్రకటించాడు. ఆమేన్. మనమేమనుకుంటామో తెలుసా? ప్రభువారు వచ్చినప్పుడు, ఎత్తబడినప్పుడు అప్పుడే పరలోక రాజ్యము మనం పొందుకున్నాం. కానీ కాదు. హల్లెలూయా. నీలో దేవుని నివాసము, పరలోకానికి కావలసిన ఆధిక్యత, అనుకూలత ఆ స్థలంలో ప్రవేశపెట్టాలంటే దానికి అనుకూలమైన సిద్ధపాటు నేను ఇక్కడ భూమి మీదనే పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ పరలోక స్థానము పొందుకోవాలంటే ఇహలోకములో బాహ్యంగా పోరాటం ఉంది, అంతరంగ శత్రువులు ఉన్నారు. బాహ్యమైన శత్రువులు ఉన్నారు, అంతరంగా శత్రువులు ఉన్నారు. రెండిట్లో మనము గెలుపు పొందినప్పుడే పరలోక స్థానాన్ని మనము పొందుకుంటాము. హల్లెలూయా. బాహ్యమైన శత్రువు ఎవరు చెప్పండి? సాతాను. ఇంకా ఎవరు చెప్పండి? ఎవరు బాహ్యమైన శత్రువులు? ఎవరు లేరా? నువ్వు మందిరానికి రావాలంటే నీ భర్త అడుగిస్తాడు. నువ్వు మందిరానికి రావాలంటే నీ కుమారుడే ఎక్కడికి పోయేది, ఈరోజు నేను మటన్ బిర్యానీ తినాలి, చేసి పెడతారా లేదంటాడు. హల్లెలూయా. ప్రతి పూట ఆరాధన లేదమ్మా, ఎప్పుడు బైబిల్ పట్టుకొని పోతారని మీ పక్కింటోళ్ళే నీకు శత్రువులు. అవునా కాదా? నీ ప్రక్కన కూర్చున్నా నీ యొక్క విశ్వాసే, సాటి విశ్వాసే నీ విశ్వాస జీవితాన్ని ఎదగనీయదు. ఆత్మీయ స్థితిలో నేను ఒక పాట పాడనీయదు. సేవకులతో సహకరించి సువార్తకు వెళ్ళనీయదు. నీలో ఆశ ఉన్నా ఏం చేస్తుంది? నువ్వు ఎక్కడ సేవకురానికి అనుకూలమైపోతావో, ఎక్కడ మంచి పేరు తెచ్చుకుంటావని మంచిగా ఉన్నట్లే ఉంటుంది. నేనేం చేస్తుంది చెప్పండి? ఈ అనుభవాలు చాలా మందికి కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. నేను యథార్థతే మాట్లాడుతున్నాను, అబద్ధం చెప్పట్లేదు. అలా జరుగుతున్నాయి సంఘాలలో. అయితే అంతరంగా పోరాటం జరుగుతుందా లేదా చెప్పండి? అంతరంగ పోరాటం ఏమిటి? శరీరముతో పోరాటం. ఈ శరీరము ఏం ప్రార్థన చేస్తావులే, ఏం నలగొట్టుకుంటావులే, నీకేమి తక్కువ? నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు అన్నీ తెచ్చి పెడుతున్నారు. నీకు అసలు ప్రార్థన అవసరమా? నీకు అసలు దేవుడు అవసరమా? నీకు ఏమి కొదువై నువ్వు మందిరానికి వెళ్ళాలి? అక్కడ 3 గంటలు కూర్చోవాలి, ఉపవాసాలు ఉండాలి, వారికి సహకరించాలి, అక్కడ ఊడవాలి, అక్కడ తుడవాలి, అక్కడ వడ్డించాలి, నడుము కట్టి నిన్ను నీవు సమర్పణ కలిగి ఒక త్యాగముగా మారాలి. ఎందుకు అవసరం? ఇప్పుడు నన్ను కూడా ప్రశ్నించవచ్చు. ఒక సాటికి ఉన్నతమైన ఉద్యోగస్తుల భార్యగా నీకేం అవసరం? ఇది నువ్వు ఎందుకు నిలబడాలి? నువ్వు ఎందుకు ప్రకటించాలి? ఈ వయసులో అసలు నువ్వు చేయటం ఎందుకు? రెస్ట్ లో ఉండు. హల్లెలూయా. హల్లెలూయా. గంటలు నిలబడి నువ్వు సువార్తను ప్రకటించాల్సిన అవసరం
శరీరము కూడా నాకు ఉపదేశిస్తూ ఉండవచ్చు కూడా, అయితే నేను జయించాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వయసు కలిగిన వారు 500 పనికి వెళ్ళట్లేదా? మిరపకాయలకి వెళ్తున్నారు, పత్తి పెద్దకి వెళ్తున్నారు. ఆ సీజన్ వస్తే ఒక్క అమ్మను కూడా ఉండమంటే నడుగు వంగిపోయినాను కూడా చేదోడు వాదోడుగా తీసుకొని పిల్లలు సహా తీసుకొని రోజుకు 3000, 4000, 5000 పొందుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. హల్లెలూయా. ఈ శరీరంతో మనము పోరాడాలి. ఈ లోక అవమానము నుండి, ఈ లోక పాపము నుండి, ఈ లోకములో నుండి పరలోకమును ఇక్కడే మనం పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? విమోచింపబడాలి. ఈ విమోచన పొందడానికి మనకేముంది తెలుసా? పోరాటం ఉంది. ఈ పోరాటముతో ఇరువురితో మనం పోరాడుతున్న బయట శత్రువులు ఉన్నారు, లోపల మనలోనే మనకే శత్రువు ఉన్నాడు. హల్లెలూయా. శరీరాన్ని జయించడము శత్రుత్వమే. మనకు శరీరము కూడా మనకు శత్రువే. ఈ శరీరంలో నుండే అనేక కోరికలు పుడతాయి. ఈ శరీరంలో నుండే లోకాన్ని సంపాదించుకోవాలా, లోకాన్ని దోచుకోవాలా అన్నది శరీరంలో నుంచే దుష్టమైన తలంపులన్నీ కూడా పుడతా ఉంటాయి. వాటన్నిటినీ జయించాలంటే ఒక్క క్షణం కాదు కదా, ఒక్క రోజు కాదు కదా, నీ జీవితకాలం అంతా సెకండ్కి రెప్ప పాటులో కూడా నువ్వు జయిస్తూనే వెళ్ళిపోతూ ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంతరంగంలో ప్రతి విశ్వాసి అయిన వారు పరిశుద్ధతలో ఉండాలనుకున్న వారు వారికి అర్థమవుతూ ఉంటది. ప్రతి క్షణం రెప్ప పాటులో కూడా వారు లోపల జయిస్తూనే ఉంటారు. నేను అనుకుంటుంటాను లోపల దీన్ని జయించాలి. ఎవరైనా వ్యతిరేకంగా ఏదన్నా అన్నా కూడా జయించాలి. ఎవరైనా వ్యతిరేకంగా నాకు ఆయాసకరమైన మాటలు మాట్లాడినా పనిచేసిన వెంటనే నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను. నాలో నేను నా కోపం రాకూడదు. హల్లెలూయా. నేను ఎదురు మాట్లాడకూడదు. మళ్ళా నేను పని వాళ్ళ కోసం నేను రెట్టింపుగా పగ తీర్చుకోకూడదు. దేవా నన్ను కంట్రోల్ చేయని నేను దేవుని ధ్యానంలోకి వెళ్ళిపోతాను. అదంతా కూడా మనలో ఉన్న సాధన, దేవుడిచ్చే శక్తి. హల్లెలూయా. మనము కంట్రోల్ చేసుకోవాలంటే ఆత్మ ధ్యానంలోనికి వెళ్ళాలి మనం. అందుకే నేను ఎలాంటప్పుడంటే అలాంటప్పుడు అందరితో నేను కలివిడిగా మాట్లాడలేను. నా ధ్యానం నాది. పనులు చేసుకుంటున్నా, వంటలోకి వెళ్ళినా, ఏదన్నా ఒక చోట కూర్చున్నా నేను దేవునితో సహవాసం చేసుకుంటూనే ఉంటాను. హల్లెలూయా. ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా అందరిలో కూర్చొని కలివిడిగా నేను మాట్లాడడం నాకు ఇప్పుడు అలవాటు తప్పిపోతుంది. నా పాటికి నేను ప్రభువుతో ఎక్కడ కూర్చున్నా నా మనసులో నేను ధ్యానం చేసుకోవడం అలవాటు. ఎందుకంటే అలాంటి ధ్యానము మనం ఏ స్థలంలో ఉంచినా ప్రత్యేకంగా ఉండగలుగుతాం. హల్లెలూయా. పాపమును జయించగలిగిన, మనలో ఉన్న శరీరీచ్ఛలను జయించగలిగిన శక్తిని మనము పొందుకొని పరలోకవాసులుగా నిలబడతాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి బాహ్య శత్రువులు ఉన్నారు, అంతరంగా శత్రువులు ఉన్నారు. అయితే ఈ 2 శత్రువుల గురించి కూడా మనకు భయం లేదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. భయం ఉందా, భయం లేదా? ఇప్పుడు మీరు చెప్పాలి. భయం ఉందా, భయం లేదా? బాహ్య శత్రువులతో భయం లేదు. యేసు ప్రభువారు వారందరినీ సిలువకు అప్పగించాడు. బహాటముగా వారందరూ కూడా సిలువ దగ్గర అణిచివేయబడ్డారు. చూడండి, ఆయనకు బాహ్య శత్రువులు లేరా? యేసు ప్రభుకి చాలా మంది ఉన్నారు. ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఆ ఇశ్రాయేలు యెరూషలేములో ఉన్న చాలా మంది ధనులైన వారందరూ కూడా ఏకముగా కూడి అన్న, కైపా, పిలాతు, గవర్నర్ వీరంతా కూడా ఆయనకు శత్రువులయ్యారు. వారందరినీ క్రీస్తు శిలువ మీద జయించాడా లేదా? ఒక్కసారి చెప్పండి మీరు. హల్లెలూయా. చూద్దాము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి అమ్మా. తీసిన వారి త్వరగా చదవాలి. అపరాధం వలనను కొలస్సీలకు రాసిన పత్రిక 2:15 మీరు మృతులై ఉండగా ఆజ్ఞ వలన ప్రతి పత్రమును మేకులతో సిలువకు కొట్టి అడ్డం లేకుండా మన అపరాధములన్నిటినీ క్షమించి
ఆయనతో కూడా మనం జీవింపచేసిన. ఇక చదవాలి. ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచను. యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి? ప్రధానుల్ని అధికారుల్ని వారి యొక్క ఆయుధాలు నిరాయుధులుగా చేస్తాయి. వారు కొట్టిన కొరడా దెబ్బలు, వారి ప్రయత్నాలు, వారు అంతరంగ ఆయుధాలు. యేసు ప్రభు నామం ఇంకా ఉండకూడదు, ఈ యేసయ్యకి అద్భుతాలు చేయకూడదు, లోకమంతటా దేవుని రాజ్యము స్థాపించబడకూడదు, ఈ రాజు ఉండకూడదు, మేము రాజులుగా అయ్యాలా, మేము అధికారులుగా ఉండాలి. ఈ రాజు వస్తున్నాడు, ఈ రాజుకు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు అని వారు చేసిన ప్రయత్నాలన్నీ ఎక్కడ పెట్టాడు? శిలువ మీద. బహాటంగా, రహస్యంగా కాదు, అందరూ చూస్తుండగా జయోత్సాహముతో వారిని వేడుకకు అప్పగించాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరినండి? శత్రువులందరినీ వేడుకకు అప్పగించాడు. ఇప్పుడు బహాటముగా ఉన్న శత్రువులందరినీ యేసు ప్రభు వారు జయించారు. నేను లోకమును జయించున్నాను కనుక మీరు కూడా లోకమును చెప్పాలా? జయిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు బహాటమైన శత్రువులు లోకములు ఎవరైనా సరే, ఇక శత్రువు ఉంటాడా చెప్పాలా? లేడు. హల్లెలూయా. నీ ఎదుట ఎవ్వడు నిలువ నేరడు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయితే చూద్దాము అంతరంగా శత్రువులు కూడా చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం తీసిన వారు త్వరగా చదవాలి. మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనండి. కాబట్టి మీరు దురాశలకు లోబడినట్లుగా పాపమునకు లోనైన మీ శరీరమందు ఏమేయకూడదంట. ఎందుకు మనం శరీరంతో పోరాడాలంటే ఈ శరీరం ద్వారానే పాపం వస్తుంది. ఆలకించాలా? శరీరమును ఎందుకు నువ్వు జయించాలంటే శరీరములో నుండే పాపము వస్తుంది కాబట్టి నీ శరీరమందు నీవు పాపమును ఏలనీయకూడదు. ఆమేన్. అంటే పాపము లేచినప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేయాలండి? దాన్ని అనగొట్టాలి. సర్పం వస్తుంది నీ మీద, కరవను. ధైర్యం లేకపోయినా ఏం చేస్తావు? కర్ర తీసుకుని ఒక బాధు గలం వస్తుంది, ధైర్యంతో కొట్టేస్తావు. యేసు రక్తం ఏం చేయమంటావు? నీలో ధైర్యం లేకపోయినా వచ్చేస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. అంటే పాపము లేస్తుంది. ఎంతటి మనుషులోనైనా పాపం అనే పడగ విప్పుతుంది కాటు వేయడానికి. నిన్ను అది పడగ విప్పదాన్ని ఏం చేయాలా? దాన్ని కంట్రోల్ చేసే శక్తి నీలో ఉండాలి. ఆమేన్. దానిని ఏమనీయకూడదు. దానిని ఏలదీస్తే ఏమవుతుంది? అది నీ మీద ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. ప్రభుత్వము చేస్తుంది. ఒంటరి ఉంది, పాపం చేయి, ఆడ కట్ట ఉంది, దోచుకో. హల్లెలూయా. ఇక్కడ నీకు పెత్తనం కావాలా? చెయ్యి. ఏదో ఒక చెడ్డ ఆలోచన ఇచ్చి నీలో పాపాన్ని రేపుతుంది. అకేదో వచ్చిన చదవండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవం అనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకోండి. ఇప్పుడు మృతులలో నుండి సజీవుడు ఎవరు? అబ్బా, యేసేనా? నువ్వు కాదా? హల్లెలూయా. ఇంకా అజ్ఞానంలో ఉన్నాము. నేను లేచాను కాబట్టి మిమ్మల్ని లేపుతాను. హల్లెలూయా. మృత సంబంధమైన దాన్ని వెతుకుతారు. మీరు సజీవులు కాబట్టి నన్ను మరి వెతికేది ఎందుకు? మీరు ఇంకా మృతములో పడి సావడానికేనా? ఇంతకాలము బైబిల్ ఎందుకు? దేవుడు ఎందుకు? మీరు దేవుని సన్నిధానంలోనికి రావడానికి ఎందుకు? ఇంకా సత్య స్థితిలో ఉండడానికేనా?
మృతులైన వారు మృతులను పాతి పెట్టడానికి వారు వెళ్తారు, నువ్వు సజీవుడు, నన్ను వెంబడించని యేసయ్య చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సజీవుడమైనవని నువ్వు తెలుసుకొని నీ మృతమైన శరీరాన్ని సజీవుడైన దేవునికి అప్పగించుకో. హల్లెలూయా. సజీవుడైన దేవునికి మనం అప్పగించుకుంటే అప్పుడు సజీవుడు నిన్ను లేపుతాడు. పాపమును జయించే శక్తి ఆ దేవుడు నీకు ఇస్తాడు, నీకు లేకపోయినా. హల్లెలూయా. ఆ తర్వాత చదవండి మీరు. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒక కృపనిచ్చాడు మనకు. ఆమేన్. సిలువ ద్వారా దేవుడు ధర్మశాస్త్రమును సిలువలో మేకలతో కొట్టి ఇప్పుడు మనం దేని కింద ఉన్నాం? కృప కింద ఉన్నాం. మీరు కృపకు దాసులు కాబట్టి మీ అవయవాలను దేవునికి నీతి సాధనములుగా. ఆమేన్. అంటే అంతకుముందు తుచ్చమైన పని చేశావు, పాపపు పని చేశావు, వ్యతిరేకమైన పని చేశావు, దేవుడంటే ఎవరో తెలియక దూషించావు, ఎదురాడావు. అయితే ఇప్పుడు నీవు ఏమనుకోవాలా? నేను సజీవుడను, ఇక నాలో చావు లేదు, నేను పాపాన్ని జయించాను కాబట్టి ఇప్పుడు నేను మరణము నుండి దొరికింపబడి యోర్దాను దాటి పునరుత్థాన శక్తి పొందుకొని జీవాన్ని పొందుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను సజీవుడైన దేవునికి నా దేహాన్ని, నా అవయవాలను, నా తలంపులను, నా ఉద్దేశాన్ని టోటల్గా నా బ్రతుకును అప్పగించుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నా బ్రతుకుని నేను దేవునికి అప్పగించుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలి? మనలో నీతి జరగాలి. ఈ శరీరాన్ని నీకు చేతనొచ్చు పాపానికి ఉపయోగించుకోవడానికి, అవునా? పాపానికి ఉపయోగించుకోవడానికి శరీరాన్ని నీ అంతటా నువ్వు స్వేచ్ఛగా ఎట్లా పడితే అట్లా ఉపయోగించుకున్నావో అదే శరీరాన్ని నువ్వు లొంగ తీసుకొని సజీవుడైన దేవుడికి అప్పగించి ఈ శరీరాన్ని నీతిగా అప్పగించుకో. రెండు నీ చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. మంచి చేయడానికి నీ చేతిలో ఉంది, చెడు చేయడానికి నీ చేతిలో ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు ఆ కెపాసిటీని ఎవరికి ఇచ్చాడో తెలుసా? మానవులకి ఇచ్చాడు. అర్థములు ఏం చేస్తారంటే, నేను తీసుకున్నాను కానీ తీర్మానము ఎక్కువ కాలం ఉండలేకపోయానమ్మా, నేను పడిపోయానమ్మా, ఒకటి మీద వేస్తాను. నేను ఎవరు వాడు ఉన్నాడు లోకంలో, ఒకటి నీకు దొరికేవాడు ఎవరు చెప్పండి? ఎందుకురా ఈ చెడ పని చేసావంటే సాతాను. సాతాను అక్క నన్ను శోధించింది. ఎందుకు శోధిస్తుంది సాతాను? ఎందుకు శోధిస్తుంది సాతాను? నేను ఒంట్లో భయం ఉంటే సాతాను శోధిస్తుందా? నువ్వు సజీవుడైన దేవుడికి నువ్వు ఈ దేహాన్ని అర్పించుకుంటే దేవుడు ఈ దేహం చుట్టూ, శరీరం చుట్టూ, ఈ తలంపుల చుట్టూ కాపు కాస్తుంటే అది వచ్చి నేను ముట్టగలదా? నేను లొంగ తీసుకోగలుగుతా? కానీ చేతగాని వ్యవహారంతో జయించలేని శక్తితో అసలైన వాడికి నీ జీవితాన్ని అప్పగించుకుంటా కొట్టుమిట్టాడుతూ లోకం కావాలి, దేవుడు కావాలి, దేవుని ద్వారా మేలుడు కావాలి, కానీ నువ్వు ఆయనకు అక్కర్లేదు. అవునా కాదా? నిన్ను బాగు చేయాలా, నీ బిడ్డలు బాగు చేయాలా, నేను గొప్ప ధనవంతుని చేయాలా, నీకు కావాల్సినవన్నీ ముందుకు తెచ్చిపెట్టాలి. కానీ నువ్వు మాత్రము ఎవరికి అక్కర్లేదు. ఎవరికి అక్కర్లేదండి? నువ్వైతే దేవునికి అక్కర్లేదు. ఆమేన్. నిన్ను నీవు ఎప్పుడైతే దేవునికి అర్పించుకోవాలి. అందుకే గత వారాలలో కూడా కడుగుకొనుడి, పరిశుద్ధ పరుచుకొనుడి, పవిత్ర పరుచుకొనుడి, తీర్మానించుకొనుడి. మర్చిపోయినప్పుడే ఏమేమి? కడుగుకొనుడి, పవిత్ర పరచుకొనుడి, ప్రతిష్ఠించుకొనుడి, సమర్పించుకొనుడి, దేవునికి అప్పగించుకొనుడి. వెరీ గుడ్, వెరీ గుడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఈ పనులన్నీ మనలో జరగాలి. ఏం జరగాలి? ఇవన్నీ జరగాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనం గమనిస్తే ఏం చేస్తామో చెప్పండి? ఎదిరించలేక, పోరాడలేక, ఇంకా లోకం కావాలా, లోకము ఆశలు కావాలా, దేవుడు కావాలా, రెండు కావాలా, రెండు పడవల మీద ప్రయాణము
చాలా ప్రమాదకరము. గత వారంలో కూడా అవిశ్వాసము చాలా భయంకరము. ఏం చెప్పాను? అవిశ్వాసము చాలా భయంకరము. కాబట్టి 2 పడవల ప్రయాణం ఉండకూడదు. 2వ పడవల ప్రయాణం ఏమంటారు బైబిల్ భాషలో ఏమంటారు? నులువెచ్చని స్థుతి. దేవుడు ఏమంటున్నాడు? ఉంటే వెచ్చగానే ఉండు, లేదంటే నులివెచ్చని స్థితి ఏమవుతుంది? మీరు చెప్పాలా? ఉమ్మి వేయబట్టం అంటే ఏంటి? విడవబడడం, రాజ్యానికి ఎత్తబడడం. ఉంటే లోకంలో కొట్టుకొని పో, లేదంటే బయటికి రా. ఐగుప్తు అవమానాన్ని దేవుడు దొర్లించేస్తాడు గిలగాలలో. ఆమె ఇక వెళదాం, సాగి వెళదాం. హల్లెలూయా. కాబట్టి చాలా మందిలో ఏం చేస్తారు? బయట ఆచారాలకు తావించి హృదయ శుద్ధి లేకుండా చేస్తుంటారు. ఆచార క్రమాన్ని మాత్రం చక్కగా పాటిస్తారు. ఆచారం నిన్ను పరలోకి తీసుకెళ్తుందా? చెప్పు. తీసుకెళ్ళలేదు. 2 పోయారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి. ఆచారం పాటించేవాడు ఎవరు? పరిసయ్యుడు. సుంకరి పాపినని ఒప్పుకున్నవాడు. ఎవరి ప్రార్థన దేవుని సన్నిధానంలో చేరింది? ఎవరిని నీతిమంతుడు అన్నాడు దేవుడు? ఆచారాలు పెట్టి ఆచారం 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 అని అది ఇది తీసుకొచ్చి పెట్టి నీవు కంట్రోల్ చేసుకోలేక, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోలేక, పరిశుద్ధత అనే కృపను నువ్వు స్వాధీనపరచుకోలేకపోతే పరలోకంలోనికి అస్సలు వెళ్ళలేక బోధించే నేను సైతం. హల్లెలూయా. కాబట్టి ఏం చూడాలా? పరిశుద్ధత దేవుణ్ణి చూస్తుంది. ఆమేన్. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. ఆమేన్. హృదయ శుద్ధి ఉంటే దేవుడు అద్భుతాలు చూస్తావు, దేవుని చూస్తావు, దేవుడు నీ వాడవుతాడు. దేవుని ముఖ దర్శనము ఎప్పుడు నీకు వేగంగా కనపడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, నీకు తెచ్చి పాట పాడినా ప్రయోజనం లేదు. ఆయన ముఖ దర్శనం ఎల్ల వేళలా నీకు కనపడాలంటే ఆ ముఖాన్ని, ఆ మహిమను చూడగలిగిన కెపాసిటీ నీలో ఉండాలి. ఆమేన్. మోషే 40 రోజులు ఆ యొక్క సీనాయి కొండ మీద దేవునితో గడిపి ఆయన బయటకు వస్తుంటే ఆయన ముఖము ప్రకాశముతో ముఖముల మీద ముసుగులు వేసుకున్నారంట. చూడాలి, అంత మహిమతో నింపబడ్డాడు. ఆమె దేవుని యొక్క ముఖ దర్శనాన్ని 40 రోజులు దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తున్నాడు మోషే గారు. చూస్తున్నప్పుడు ఈయన ముఖము వెలుగుతో నింపబడింది. దేవునితో సహవాసము నీ జీవితాన్ని మారుస్తుంది, నీ బ్రతుకును మారుస్తుంది, నీ ముఖాన్ని కూడా మారుస్తుంది. హల్లెలూయా. టోటల్గా నీ జీవితమే ఆయనకు అంకితం అయిపోతుంది. ఆమేన్. దేవుని ముఖ దర్శనమును చూడగలిగితే ఈ లోకంలో అంతకంటే మెరుగైనది ఏమీ లేదు. ఆమేన్. నీవు దేవుని ముఖ దర్శనాన్ని చూస్తే నీ వైపు అందరూ వస్తారు. రాజు నీ యొద్దకు వస్తారట. వెలుగు వద్దకు అనేకులు వచ్చినట్లుగా నీ దగ్గరికి అనేక ప్రజలు వస్తారు. కొండ మీద ఆ పర్వతం ఎంత ఉన్నతంగా ఉందో నీ జీవితం కూడా ఉన్నతమైన స్థాయిలోనికి మార్చబడతారు. ఆమేన్. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రవక్తలు దగ్గరికి అధికారులు కూడా వెళ్ళి నమస్కరిస్తారు. అవునా కాదా? లేదా చెప్పండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దోర్కానే బిడ్డ, ఒక బిడ్డ, ఆ బిడ్డ అంగవైకల్యము కలిగిన ఆమె. మేము ఆ బిడ్డను స్వయంగా కడపలో ఉన్నప్పుడు చూసాము. ఆమెకు నోట సగగారుతూ ఉంటుంది, చెవిటి మోగ నత్తి అన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఆమె దారిన అడుక్కుంటూ ఆ డబ్బును తీసుకొని ఆ రోజుకి ఎన్ని సినిమా షోలు ఉంటాయో అవన్నీ చూసుకుంటూ సినిమా హాల్ వెంబడి తిరిగి ఎక్కడ ఒక చోట బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో ఒక్కొక్కసారి సినిమా హాల్లోనో నిద్రపోయాము. అయితే ఒక కలెక్టర్ అమ్మగారు ఆమెను తీసుకెళ్ళి ఒకరోజు వారి ఇంట చేర్చుకుని ఆమె బాగు చేసి స్నానం చేపించి కటింగ్ కొట్టించి మందిరానికి తీసుకెళ్ళిందంట. ఆమె కలెక్టర్ అమ్మ తీసుకెళ్ళి దేవునితో సహవాసము సాగిన తర్వాత ఆ బిడ్డ నాకు రక్షణ కావాలని బాప్తిస్మం కోరినప్పుడు పాస్టర్ గారు ఆ అంగవైకల్యం కలిగిన బిడ్డను నీళ్ళలోకి దించి బాప్తిస్మం ఇస్తున్నాడు. కర్రలతో ఆ బిడ్డ నీటిలోకి దిగిందట. దేవుడేమో నిన్ను నేర్పుతున్నాను, నీకు స్వస్థతిస్తున్నాను లే అంటున్నాడు. ఒకవైపు సాతాను పిచ్చిదానా, నువ్వు ఆ స్వరాన్ని వినబాకు, నువ్వు లేస్తే నీళ్ళలోకి మునిగిపోతావు, చచ్చిపోతావు అని
ఆ యొక్క స్వరం సాతాను స్వరం వినపడుతుందని. అయితే దేవుడు ఎట్టకేలకు చేపట్టుకొని లేపాడు, ఆమెకు స్వస్థత వచ్చేసింది. ఈరోజు అనేక చోట్ల సువార్తికురాలుగా, ఒకప్పుడు దారిన మరి భిక్షగతగా ఉన్న ఆమెకి ఇప్పుడు సేవకులు, ఆమెకు అనేక మంది ప్రజలు ఆమె ముందర స్వార్థాలు పలుకుతూ ఆమెకు మంచి విందు వేర్పాట్లు చేసి వేలల్లో ఆమె నిలబడి స్వార్థను ప్రకటిస్తూ, ఆమె సాక్ష్యాన్ని, ఆమె సువార్తను ప్రకటిస్తూ వేలను రక్షించుకుంటుంది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే యేసును కలిగి ఉంటావో, యేసును కలిగి ఉంటావో, వర్షిప్ లో మరి చిల్ల పెంకు లాంటి నీ యొక్క జీవితాన్ని, ఆ ఓటి కుండ లాంటి నీ బ్రతుకును దేవుడు ఏం చేస్తాడు? ఒక యోగ్యమైన పాత్రగా ఆ బిడ్డను వాడుకున్నవాడు, నన్ను వాడుకున్నవాడు నిన్ను వాడుకుంటాడు. ఆమె ఏం రావాలా? మన దేహాలను సజీవుడైన దేవునికి మనం ఏం చేయాలా? అర్పించుకోవాలి. అయిగా ఐగుప్తు దేశంలో నుండి అంతమంది బయటకు వచ్చారు, కానీ మనం చెప్పుకున్నాం, సనిగిన వారు, తిరుగుబాటు చేసిన వారు, అరణ్యములు అనేక మంది రాలిపోయారు. సున్నతి పొందిన వారందరూ మరి అరణ్యములో సనిగి తిరుగుబాటు చేసి ఆ పెద్దలన్న వారు చనిపోయారు. ఇప్పుడు 5వ అధ్యాయం యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇప్పుడు వారి తరములు ఏం పొందాలంట? సున్నతి పొందాలి. దేవునికి స్తుతి కలుగును గాక. చూద్దాం సంఖ్యాకాండము 14, 21, 23 వచనాలు చదవండి అమ్మా. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 21, 23 వచనాలు. అయితే భూమి అంతయు యెహోవా మహిమతో ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ నా మాట వినక కాగా ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరును దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి ఎడనాల. హల్లెలూయా. అవిధేయులై 10 మార్లు తిరుగుబాటు చేసిన వారు వాగ్దాన దేశమైన కనానును చూడనే చూడరు. అంటే వారు ప్రవేశించలేరు. ఎవరు ప్రవేశిస్తారంట చెప్పండి? మంచి మనసుతో. ఇంకా చదవాల. పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతను కోరిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. అర్థమైంది ఆ సబ్జెక్ట్. ఇప్పుడు అందరూ బాప్తిస్మం పొంది ఉండవచ్చు. బాప్తిస్మం పొందిన ఏముండాలి నీలో? మంచి మనసు, పూర్ణ మనస్సు. ఎవరితో పూర్ణ మనస్సు? దేవునితో పూర్ణ మనస్సు. దేవునితో పూర్ణముగా వెంబడించాలి. అంటే ఇంకా ఏమి అరాకొర అన్నది లోకంలో నీకేది ఉండకూడదు. హల్లెలూయా. ఒక మంచి మనస్సు కలిగి, నిండు తనము కలిగి, దేవుడు నిండుకొని, దేవుడు పూర్ణముగా నీలో ఉండి నువ్వు పూర్ణముగా ఆయనకి అంకితమైతే అలేబులాగా, అప్పుడే నీవు ఎక్కడికి పోతావు? నువ్వు ఎక్కడికి పోతావు చెప్పు? నేను 50 సంవత్సరాలు అయిందక్క, 20 సంవత్సరమేనక్క నేను మారు మనసు పొంది అన్ని విడిచిపెట్టినానక్క అని ఇప్పుడు నువ్వు అనుకున్నా ఎప్పటిదాకా ఉండాలా? నీ ఆఖరి ప్రాణం వరకు కూడా నీవు కలిగిన దాన్ని ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక గొప్ప మాట అంటాడు. ఏమని? తాను నిలుచున్నానన్న ప్రతి వాడు పడిపోకుండా జాగ్రత్త. ఇది పరలోక సంబంధముగా కూడా జీవిత యాత్రలో మానవ మనిషికి కూడా ఉండవలసిన తెలివి. చాలా మంది ఏం చేస్తున్నారు చూడండి, చెప్పండి. కొంచెం ఉన్నతమైన స్థానానికి రాగానే గర్వం వచ్చేస్తుంది, అహంకారం, కన్ను మిన్ను కాదు. వాడికి ఏమంటారు మన భాషలో? వీడి కన్ను నెత్తికెక్కినాయి. ఎత్తికెక్కినాయి అంటే ఇంకేమిటి? వాడు ఎప్పుడో కొంత సడన్ గా పడిపోతాడు.
ఇంకా వాడి పేరు మళ్ళా, వాడి ఐశ్వర్యం మళ్ళా ఏం రాదు. ఎందుకని? నెత్తికెక్కాయి కాబట్టి పడిపోయే అవకాశం ఉంది. అందుకే నిలుచున్నానన్న ప్రతి వాడు ఆత్మీయ జీవితంలో కానీ, ఈ లోక పరంగా డబ్బు విషయంలో కానీ నువ్వు పర్ఫెక్ట్గా నిలిచావా, ఆ స్టాండర్డింగ్ ఏం చేయాలి? నువ్వు కాపాడుకోవాలి. నాకు హెచ్చిపోయిందిలే, ఐశ్వర్యం వచ్చిందిలే, నేను గొప్పవాడిని అయిపోయిందని, దేవుడు నన్ను దీవించాలని నెమ్మది దిగిన అనుకో, ఏమైపోతుంది? ఏడదనితే నువ్వు హ్యాండ్లో పడి అసలు పేరు అనేది జ్ఞాపకం లేకుండా పోతావు. ఖచ్చితమైనది. ఆమె ఎదిగే కొలది ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? ఒదిగే మనస్సు మనకు ఉండాలి. ఆమె నేను దేవుడు ఎంతగా ఇచ్చిస్తుంటాడో అంతగా బెండ్ అవుతుంటే నేను ఇంకా దేవుడు ఒక్కొక్క మెట్టు నీవు ఊహించని విధంగా తీసుకెళ్ళి నేను నిలబెడతాడు. ఆమె ఈ ఒక్క మెట్టుకే నువ్వు విర్రవీగావనుకో, ఈమె తగదమ్మా, ఇంకేం పనికి రాదని ఎక్కడికో మళ్ళా తీసుకెళ్ళి పాతాలను, ఓ ప్రభా క్షమించన్నా ఇక నువ్వు నెయ్యలేము. కాబట్టి ఏముంది ఇక్కడ చెప్పండి? మంచి మనస్సుతో మనము దేవుణ్ణి వెంబడించాలి. ఇంకా చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19, 12 వచనం అక్కడ చదవాలి. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎంతైనా ఒకవేళ ఉన్నదేమో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనం బాగా చక్కగా జీవం కలిగిన దేవుని నమ్ముకుని ఉన్నాం, సేవిస్తున్నాం, భక్తితో వెళుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, నీకు కలిగినది ఇస్తున్నావు, నమ్మకంగా ఉన్నావు. అయితే జీవము కలిగిన దేవుని నుండి తప్పించడానికి ఒక్కటి ఉంది. అదేంటి చెప్పండి? దుష్ట హృదయము. ఏ హృదయం అది? దుష్ట హృదయము. హల్లెలూయా. ఒక భక్తుడితో ఉన్నాడు ఒక దాసుడు. నిమిషంలో దుష్ట హృదయం వచ్చి ప్రవేశించి కుష్టు వ్యాధి తెచ్చుకున్నాడు. ఎవరు చెప్పండి? గెహాజీ. ఎవరితో ఉన్నాడు? ఎలీషా భక్తుడితో ఉన్నాడు. ఎలీషా చేతులకు నీళ్లు పోస్తూ ఆయన పరిచయం చేస్తూ, ఆయన అద్భుతాలు చేస్తుంటే చూస్తూ, ఆ జీవం కలిగిన దేవుని సేవిస్తుంటే ఈయన సేవిస్తూ ఏం చేశాడు? ఆయన దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు. కానీ ఒక్కసారిగా కళ్ళమ్మడి ఏం కనపడింది? నయమాను తెచ్చినటువంటి ఆ బహుమానాలు కనపడ్డాయి. ఆమె డబ్బు కనపడింది, బంగారం కనపడింది, వస్త్రాలు కనపడింది. ఇక యజమానుడిని పక్కకు పంపించాడు. పరుగున ఎదుర్కొని పోయి మా యజమానుడు తెమ్మన్నాడు. ఆయన ఈయన చెప్పలా, అయ్యా నాకు వద్దనే వద్దా డబ్బు, నీ వస్త్రాలు నాకు వద్దు, నువ్వు ఏమయ్యావు? బాగుపడ్డావు కాబట్టి నువ్వు వెళ్ళి ఆ దేవుని తెలుసుకొని చెప్పాడు. ఎవరండి? బాగు చేసిన ఎలీషా భక్తుడు, దైవజనుడు. అయితే ఈ దాసుడు వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకొని మౌనంగా వచ్చి ఎవరి దగ్గర నిలబడ్డాడు చెప్పండి? ఎలీషా భక్తుల దగ్గర నిలబడ్డాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళావంటే, నేను ఇంటికి వెళ్ళి వస్తున్నానయ్యా, నేనేం చేయలేదండి. నువ్వు వెళ్ళినప్పుడు నీతో పాటు నా మనస్సు రాలేదా? ఆమేన్, హల్లెలూయా. మీరు అనుకుంటారేమో దైవజనులకి ఏం అర్థం కాదు. మనం చేసే ఆలోచనలు, మన మాటలు, సంఘంలో చేసే ప్రతిదీ వాళ్ళకి అర్థం కాదంటాడు. ఇంతమంది చూడండి, మోషేకు దేవుడు కాపరిగా హోదా ఇచ్చినప్పుడు నాయకత్వంలో ఎవరు ఏంటి అనేది కూడా ఇచ్చాడా? జ్ఞానం ఇవ్వలేదా? సంఘాన్ని కాచే బాధ్యత ఎవరికి ఇచ్చినా సరే వారికి జ్ఞానం ఇస్తాడు, గ్రహింపుని ఇస్తాడు, ఆలోచనని ఇస్తాడు. అది 1000 మంది అయినా సరే, 10 మంది అయినా సరే, లక్షల 100 మందికైనా సరే, వారు ఎవరు ఏంటని కెపాసిటీ పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. ఆమె పేతురు దగ్గరికి వచ్చారు 2 భార్య భర్తలు పొలం అమ్ముకొని. అననీయా సఫీరా ఏమి ఎరగనట్టు, ఈయనకి ఏం తెలుస్తుందిలే మేము ఎంత కమ్మింది అని తీసుకొని వచ్చారు. 2 ఇంటి దగ్గర కూడా బతుకున్నారు. ఇదంతా ఎందుకెళ్ళి మనము దైవ సేవకుల దగ్గర పెట్టుకోవాలా, కొంత దాచుకుందామని దాచుకున్నారు.
హల్లెలూయా. దాచుకొని ఏమో నాచిల్లాగా వచ్చి పేతురు దగ్గర నిలబడారు. ఆమె అయితే ఇంతకే అమ్మామంటే ఇంతకే అమ్మాను, అవుట్ అన్నే పడి సచ్చాడు. మళ్ళా భార్య వచ్చింది, ఇంతకే అమ్మామంటే ఇంతకే అమ్మాను, అవుట్. అంటే పరిశుద్ధాత్మ దగ్గర మనము అబద్ధం ఆడకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి దగ్గర నిజాయితీగా ఉండడము, నమ్మకముగా ఉండడము గమనించుకోవాలి. అలాగని చెప్పి మీకు కలిగిందంతా మీరు దోసుకొని వచ్చి పెట్టమని ఎప్పుడు నేను నోటితో నేను అడగల, అసలు ఏమీ అడగట్లా. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమడుగుతున్నా, నేను హృదయాలు కాల్చుకొని దైవరాజ్యానికి సిద్ధపడండి. ఇంతకు మించి నా దేవుడు మీ నుంచి ఏమీ కోరట్లేదు. ఆమేన్. నా దేవుడు శ్రీమంతుడు, ఆయన ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా చెప్పండి, అమ్మగారు మమ్మల్ని కాలు కడిగారనో ఎవరైనా చెప్పండి నోరిప్పి, మమ్మల్ని పలాంటి పెట్టమని అడిగారు. హల్లెలూయా. మీరు పెట్టాలంటే ఇంకా నాకు బాధ వీళ్ళకి ఉందో లేదో, వీళ్ళకి వచ్చినప్పుడు అంత తిండి పెట్టడానికి కూడా నాకు ఎంతో బాధ నొప్పి అవుతుంది. వీళ్ళు ఎంత కష్టపడ్డారో, మాకు ఈ ఆతిథ్యం ఇవ్వడానికి కూడా ఉందా లేదని బాధపడతాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలాగా ఏమర్థం చేసుకోవాలి ఇప్పుడు చెప్పండి? మంచి మనస్సు మనకు అవసరము. హల్లెలూయా. దుష్ట హృదయము ఎన్నో గంటలు పుట్టించదు నీలో, ఎన్నో రోజులు కాదు, 1 సెకండ్ చాలు నీలో దుష్టుడు ప్రవేశించాలంటే. అందుకే ఏం చేయాలా? జాగ్రత్తగా నిన్ను నువ్వు చూసుకోవాలి. ఏం చేసుకోవాలా? నన్ను నేను చూసుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకుంటుంటే దుష్టుడు ఏ మార్గం ఉండొచ్చాడు అనేది మనకు అర్థమైంది. జాగ్రత్తగా చూసుకోవడము అర్థమైన వాళ్ళు దుష్టుని తలంపులకు పడిపోరు. ఏదో అజాగ్రత్తగా ఉన్నవాడిని దుష్టుడు ఏలుతాడు. ఆమేన్. మనమందరిలో కూర్చుంటాం, నీ పిల్లవాడు ఎవరు పెట్టారులే టీవీ అని చెప్పి నువ్వు చూస్తావంటే ఏమైపోతుంది? ఈరోజు చూస్తావు, రేపు చూస్తావు, ఎల్లుండి కూడా చూస్తావు. ఇంకా నీకు అది బానిసగా అలవాటే. ఎంత ఫస్ట్ సరే నువ్వు చూడాల్సింది ఇది కాదు, ఆపే అంటే ఏమవుతుంది? అక్కడ నువ్వు చూసే ఛాన్స్ ఉండదు, అవతల వారికి కూడా అవకాశము లేకుండా ఉంటుంది. ఆమె మనల్ని మనము కాచుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఐగుప్తు అవమానము ఎందుకు దొరికించబడిందంటే, ఐగుప్తు దేశంలో నుంచి ప్రజలు బయటకు వచ్చారు కదా, వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతకాలం ప్రయాణం చేశారు? అరణ్యంలో ఎంతకాలం? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఆ 40 సంవత్సరాల కాలంలో వారిని ఒకవేళ దేవుడు కనాను చేర్చకుండా విడిచిపెట్టాడు అనుకో, యెహోషువ కాలేబులు కూడా ఒకవేళ కనాను ఇవ్వలేదనుకో, ఏమైపోతుంది? ఈ ప్రజలు ఎర్రోలులాగా ఆ మోషాన్ని నమ్మి బయటికి పోయారు. సిగ్గులేని జనము. వాళ్ళ దేవుడు బలమైన దేవుడని వినిపిస్తాడని వారు ఆ కణాలు స్వతంత్రించుకొని బయటికి పోయారు. కానీ ఆ దేవుడు దేవుడు కాదు, ఈ ప్రజలు ఆయన ప్రజలు కాదని ఏమైపోతుంది? అవమానము పొందుతారు, సిగ్గు పొందుతారు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ గిల్గాలులో వారికి సున్నతి చేయించాలి. సున్నతి పొందిన వారు ఏం జరగాలి? అక్కడ సున్నతి పొందిన తర్వాత ఆ తర్వాత శత్రువులను జయించి కనాను ప్రవేశం జరిగింది. ఎప్పుడైతే సున్నతి వారు పొందుకున్నారో గిల్గాలులో ఆగారు. ఎందుకు ఆగారంటే వారు దేవుడు చేసిన నిబంధనను వారు అక్కడ తీర్చుకోవాలి, సున్నతి పొందాలి. కొత్తగా పుట్టిన ఆ తరాలకందరికీ కూడా సున్నతి రాతి కత్తులతో యెహోషువ సున్నతి చేయించారు. ఆ పాలెములో వారు మళ్ళా స్వస్థత కలిగిందాక ఆ పాలెము దాటి వెళ్ళలేదు. ఒకవేళ మనం ఆలోచన చేద్దాం, వీళ్ళ పురుషులు ఇక్కడున్న తరాలందరూ కూడా సున్నత పొందారు. సున్నత అంటే బహు బాధ, నొప్పి, శరీరం కట్ చేస్తారు కదా వాళ్ళకి. అది కొన్ని దినాలు వారు మానుకోవాలి. ఆ సమయంలో శత్రు దాడి జరగాలనుకుంటే ఎంత భయం! శత్రువులు ఆ సమయంలో వచ్చి వారి మీద దాడి చేసి జయించగలరు. అంటే పురుషులే బలహీనులు అయిపోయారు. వారు అస్వస్థతలో ఉన్నారు, నొప్పిలో ఉన్నారు, బాధలో ఉన్నారు. వారు స్వస్థత కలిగిన దాకా ఎక్కడున్నారంట? పాలము విడిచిపెట్టకుండా గుడారుతోనే ఉన్నారు. అయితే దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆమేన్.
మేము స్వస్థత పొందుకున్నంత వరకు మేము బయటికి వెళ్ళకూడదు. మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. శత్రువులను రానియడానికి తీర్మానం చేసుకొని వాళ్ళు ఆగిపోయారు కాబట్టి వారు ఏం చేశారు? దేవుని చేత కాపాడారు. అక్కడ సున్నతి జరిగిన తర్వాత ఐగుప్తు యొక్క అవమానము దొర్లించి వేశారు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు కూడా ఐగుప్తు అంటే ఏంటి? లోకము. వినాలా? ఐగుప్తు అంటే లోకము. లోకములో నీకు కలిగే అవమానం ఏంటి చెప్పండి? లోకంలో మీరు ఏంటి అవమానం పొందుకొని ఉన్నారు? మీకు తెలిసిందే చెప్పండి. డబ్బు లేదని మా వారు చిన్న శుద్ధి చూస్తున్నారు, ఇది ఒక అవమానం. నగలు లేవని నన్ను పెళ్ళికి పిలవలేదు, ఇది ఒక అవమానం. అంతే కదా? నాకు చదువు లేదని అమ్మగారు నాకు సువార్తకి రమ్మని పిలవలేదు, ఇది ఒక అవమానం. మా పుట్టింటోళ్ళు పెళ్లి చేసుకుంటూ మా అక్క మంచి హోదాలో ఉంది, అక్కని పిలిచారు కానీ నాకేమీ లేదు, నా మొగుడు తాగిపోతున్నాను, నన్ను పిలవలేదు, నన్ను ముందు స్థానంలో ఉంచలేదు, తప్ప అబ్బా ఇక పుట్టలుగా మీరు చెప్పేస్తారు. అబ్బా మీరు నోరిపితే బాగా వస్తాయి అయ్యింది. అసలైన అవమానం ఏంటి చెప్పండి? అక్కడికి తెలియలేదా? ఇప్పటి నోరిప్పండి. హల్లెలూయా. లోకంలో ఏ అవమానంతున్నాం? పాపి, ఈమె పాపి అన్నారు అనుకో, అది చాలా అవమానం కదా. అవమానమా కాదా? పాపాత్మురాల్ని పోతుంటే చీ తనంత చెడ్డది లేదన్నాం అనుకో, అది బ్రతుకు అవమానమే. లోకములో ఉన్న ప్రతి పాపి కూడా అవమానంతో ఉన్న వాళ్ళే. ఆమేన్. హల్లెలూయా. ఎంత నువ్వు స్థాయిలో ఉన్నా పాపములో ఉన్నావంటే అది నీకు అవమానము. అవమానం నుంచి నీవు దొర్లించబడాలంటే ఏం చేయాలా? మోచింపబడాలి. యేసు ప్రభువును ఒప్పుకోవాలి, లోక రక్షకుడుగా అంగీకరించాలా, బాప్తిస్మము పొందాలా. వీళ్ళు సున్నతి పొందిన తర్వాత అక్కడ పస్కా పండుగ ఆచరించారు. పస్కా పండుగ ఆచరించిన మరుసటి దినమున కనాను పంట తిన్నారు. ఆమేన్. హల్లెలూయా. బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు తినే ఆహారం ఏంటి? ప్రభు యొక్క శరీరము, రక్తము. హల్లెలూయా. పస్కా పండుగ. ఆమేన్. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆయన ఆహారాన్ని నువ్వు పుచ్చుకుంటున్నావు. ఆమేన్. ఎప్పుడైతే గిల్గాలులో సున్నతి జరిగిందో తర్వాత వాళ్ళు కనానుకు వెళ్ళారు, కనాను పంట తిన్నారు. కనాను పంట తిన్న మొదటి దినమునే వారికి ఆకాశం నుండి వస్తున్న మన్నా ఆగిపోయింది. అంతకాలం మన్నాతో పోషించాడు దేవుడు వారిని అరణ్యములో. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన దేశానికి వెళ్ళి ఆ పంటను తిన్నారో, ఆ ఫలములు తిన్నారో, వారి కడుపు ఇంకా ఆహారము ఆ దేశపు పంటతో తృప్తి చెందిందో దేవుడు ఇచ్చే మన్నా నాటివేళ. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో లేవు, పాపము నుండి బయటకు వస్తే ఈ లోకంలో ఉన్న పాపమనే అవమానం నుండి నీవు బయటకు వచ్చిన వాడవు. నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుడు నిన్ను ఆ కణాలకు పరలోకానికి చేర్చే మార్గంలోనికి నువ్వు వెళతావు. ఆ భోజనమును నువ్వు తినాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన శరీరమును, రక్తమును ఈరోజు మనం పుచ్చుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇదే కనాను పంట. ఎవరు తింటారు ఈ పంటను? ఎవరు తింటారు ఈ భోజనాన్ని? ఎవరు తింటారు? అందరు తింటారా? విమోచింపబడిన వారు, రక్షింపబడిన వారు, యేసు రక్తముతో కడగబడిన వారు. ఆయన నా కొరకు చనిపోయిను, ఆయన నా కొరకు పునరుద్ధానుడై తిరిగి లేచును, ఆయన శరీరము, ఆయన రక్తము నాకు ఆహారమై ఉన్నది. ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము. ఈ ఆహారమును భుజించిన వాడు నిత్యము జీవిస్తాడు. ఈ లోకంలో ఆహారం పుచ్చుకుంటే ఏ రోజు ఒక రోజు తక్కంటావు తీసుకుపోయి గుంతలో పుచ్చిపెడతారు. అయితే ఈ ఆహారం పుచ్చుకున్న వారు నిరంతరము జీవిస్తారు, నిత్య జీవము. కాబట్టి జీవాహారమై ఉన్న క్రీస్తును నువ్వు ఈ లోకంలో అంగీకరిస్తే పాపమనే ఆ యొక్క అవమానము నుండి నువ్వు దొర్లించబడతావు. ఐగుప్తు అవమానం అనగా లోకములో ఉన్న చెప్పండి, పాపమనే అవమానము హల్లెలూయా నీలో నుండి తొలగించబడుతుంది. ఆమేన్.
ఇశ్రాయేల్ ప్రజలకు కనానిచ్చే ముందుగా ఆ ఐగుప్తులో దాసులండి వీరు దాసులుగా పనిచేశారు. వీరు దాసులుగా బయటకు వచ్చారు. ఇప్పుడు వారు దాసులు కాదు, వారు స్వతంత్రులు, సున్నతి పొంది దేవుని వారసులు. వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుడిచ్చిన పంటను తింటున్నారు. వారు ఒక దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఇప్పుడు ఒక రాజు కింద లేరు, ఒక గొప్ప జనము కింద వారు దాసులుగా లేరు. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా సాతాను దాసత్వం కింద మనము లేము. నువ్వు ఇప్పుడు స్వతంత్రుడయ్యావు. పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేస్తుంది? సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఎల్లకి సర్వ సత్యం. ఎప్పుడైతే మారు మనసు పొందుతావో నీకు ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నిన్ను సర్వ సత్యములోనికి వెళుతుంది. ఇప్పుడు నువ్వు సాతాను కింద లేవు. సాతానుతో నువ్వు ఛాలెంజ్ చేస్తావు, దాన్ని పరిగెత్తిస్తావు. హల్లెలూయా. నేను క్రీస్తు దాసురాల్ని, క్రీస్తు సేవకుణ్ణి, విశ్వాసిని. నేను ఇది చేయకూడదు. నువ్వు నన్ను ఎంత శోధించినా నా సపరేట్, నా జీవితం, నా ఆలోచనల తలపులు ప్రత్యేకమైనది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఐగుప్తు అవమానమును మనలో నుండి దొంగిలించి వేస్తున్నాడు. పాప క్షమాపణ పొందండి. యేసు ప్రభు నామమును ఒప్పుకొనండి. నమ్మిన వాడు రక్షింపబడదురు, నమ్మని వారికి శిక్ష విధింపబడదు. ఏ శిక్ష అది? ఉగ్రత. అదే నిత్య నరకం అనే శిక్ష. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు మన వీటిల్లో దీవించునుగాక. తల వంచుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా, అయ్యా సర్వ సృష్టికర్త, నీకు స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన. బలహీనురాలు ప్రభా, నన్ను బలపరచుతువి తండ్రి, ధైర్యపరచుతువి తండ్రి. నీ వాక్కును పంపి నా నోట ఉంచి నీ ప్రజలతో మీరు మాట్లాడారు. నీ ప్రజల్లో పనిచేసిన ఈ మాటలన్నీ కూడా నాయన జీవం కలిగిన మాటలు. మీరు ఆదరించి బలపరచుమని, నీ కృపాక్షేమములతో ప్రతి ఒక్కరిని నింపమని, నీ సహాయం అందించి నీ రాజ్యములోని విడన చేర్చుకోనమని, నీ దాసురాలనైనా నన్ను కనికరించి నాయన, దీనురాలనైనా నా మీద నీ అభిషేకం వచ్చి నీ పని జరిగించుకోవడానికి అర్హత లేని నన్ను కోరుకున్నందుకు స్తోత్రములు నాయన. శక్తి, బలము, ఆత్మీయ జ్ఞానమునిచ్చినందుకు స్తుతిస్తూ నీకే మహిమ చెల్లిస్తూ విన్న ప్రతి ఒక్కరిలో ఈ వాక్యం ఎంత దూరం వెళ్ళినో వారందరిలో నీ ఆత్మ కార్యము జరిగించి నామకాంత భక్తి నుంచి విడుదల పొంది ఐగుప్తు యొక్క అవమానము దొరికించబడి విమోచన పొంది నీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని చేర్చుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.